హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రూలీ అకాడమీ అగైన్. టుడే మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ డిజైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇదే పెద్ది మూవీ టైటిల్. వాట్ ఇఫ్ పెద్ది మూవీ యాక్టెడ్ పవన్ కళ్యాణ్, హౌ దట్ టైటిల్ విల్ బి, పోస్టర్ విల్ బి అనేది మనం డిజైన్ చేద్దాం. ఆ పోస్టర్ ఎలా ఉంటుంది అనేది. దీనికి నేను ముందుగా ఏం చేశానంటే, పెద్ది మూవీ పోస్టర్స్ 4 డౌన్లోడ్ చేశాను. దెన్ 4 or 5 ఇమేజెస్ మీకు ఎన్ని దొరికితే అన్ని చేసుకోండి, ఈజీ ఉంటుంది. సో ఒకటి పవన్ కళ్యాణ్ది ఓల్డ్ ఫోటో తీసుకున్నా నేను. సో ఇది ఇప్పుడు ఇవన్నీ ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తాను నేను ఫస్ట్. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫోటో ఓపెన్ చేశాను. నెక్స్ట్ వచ్చి పెద్ది మూవీ. నాకు ఇప్పుడు ఏం కావాలంటే పెద్ది టైటిల్ కావాలి. సో నేను ఏది ఎక్కువ క్వాలిటీ ఉందని చెప్పేసి చూసుకుని అదే తీసుకుంటా. సో ఐ థింక్ ఇది ఓకే. సో ఇది కూడా నేను ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తా. చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఓన్లీ టైటిల్ కావాలి కదా. సో నేను ఏం చేస్తానంటే టైటిల్ ఒకటి తీసుకుంటా. ఓ సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను నేను. సో నాకు టైటిల్ ఒకటి సపరేట్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టైటిల్ ని కాపీ చేసి కంట్రోల్ సి అండ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మాస్క్ కాపీ చేసుకోకుండా ఇది న్యూ లేయర్ తో ఇలా చేసుకోవాలి, మెర్జ్. లేదంటే పని చేయండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి సో పిఎన్జి సేవ్ చేసుకోండి మీరు. ఎక్స్పోర్ట్ పిఎన్జి. సో నేను ఇది పిఎన్జి అని సేవ్ చేసుకున్నాను. అప్పుడు ఈ ఫైల్ని క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసిన తర్వాత సో నాకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే పెద్ద టైటిల్ని ఫోటోషాప్లో ఓపెన్ చేస్తా మళ్ళీ. ఏది ఓపెన్ చేస్తున్నా, నేను పిఎన్జి సేవ్ చేసుకున్నా కదా అది. సో కంట్రోల్ సి, పేస్ట్. సో పేస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఏమవుతుంది, కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ ఎక్స్ట్రా స్పేస్ నాకు వద్దు, అవసరం లేదు, క్రాప్ చేస్తున్నా నేను. ఓకే, క్రాప్ చేసిన తర్వాత సో రిఫరెన్స్ కోసం మనం చూసిన పెద్ద లుక్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా కోసం ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లాక్ కలర్ యాడ్ చేద్దాం, దీనికి లోగో విజిబుల్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఏ న్యూ వర్క్ చేసిన లైక్ లేయర్స్ తీసుకుని చేయాలి. సో న్యూ లేయర్ ఓపెన్ చేసుకుని బ్లాక్ కలర్ అప్లై చేస్తాను బ్రష్ తో. సో ఇది కిందకి తీసుకొస్తా. ఇంకా నేను వేరే ఆప్షన్స్ కూడా చెక్ చేస్తా, ఎందుకంటే అది టూ మచ్ మిక్స్ అయినట్టు రావట్లేదు నాకు, అందుకని చెప్పి నేను మిక్స్ పెట్టుకుంటా ఇలా. ఐ ఫీల్ దిస్ ఈజ్ ఓకే. సో ఐ యాడ్ లిటిల్ మోర్. సో మళ్ళీ నేను న్యూ లేయర్ తీసుకుంటా. న్యూ లేయర్ తీసుకుని బ్లాక్ కలర్ యాడ్ చేస్తా అగైన్. ఇక్కడ పోస్టర్ చూస్తే బ్యాక్గ్రౌండ్ లో డార్క్ షేడ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది కదా, ఇది డూప్లికేట్ చేసుకోండి. దీనికి కూడా మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయండి. ఓకే, అయిన తర్వాత ఈ లేయర్ తీసుకొచ్చి పైన పెట్టుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ బ్లాక్ కలర్ పైకి లేయర్ వస్తుంది. సో అర్థమైంది కదా, ఇది వన్ కైండ్ ఆఫ్ పోస్టర్ మనం చేసుకోవచ్చు. లేదు నాకు టైటిల్ ఇంకా ఇక్కడే కావాలంటే యూ కెన్ కీప్ ఇట్ ఇన్ దిస్ వే ఆల్సో. సో ఈ బ్లాక్ కలర్ అవన్నీ ఏంటంటే మీరు ఇక్కడ మూవ్ చేసుకుంటారు కొంచెం. లేదు అంటే బ్రష్ తీసుకుని న్యూ లేయర్ అబౌవ్ ద పవన్ కళ్యాణ్ పెట్టి ఇలా ఇలా చేసుకోవచ్చు. మీరు దీన్ని ఒపాసిటీ తగ్గించుకుంటే నేమ్ విజిబుల్ ఉంటుంది. బట్ ఐ లైక్ ద ఫస్ట్ వన్. ఐ విల్ కీప్ ద ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ. ఓకే, సో వాట్ ఎల్స్ వీ హ్యావ్.
అగైన్ ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా అంతా నేను యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లైక్ కాపీ పేస్ట్. సో దీనికంటే బెటర్ వే ఇలా కూడా చేయొచ్చు. సో ఇదే ఫోటో ఓపెన్ చేసి, సో ఏ ఏరియా కావాలో ఆ ఏరియా సెలెక్షన్ చేయండి, కంట్రోల్ C అండ్ కంట్రోల్ V. సో ఇది ఎలానో బ్లాక్ కలర్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను అంటే, నాకు ఓన్లీ ఇక్కడ వరకు నేను పెద్ద కిందే పెట్టేసుకుంటాను నేను అన్ని. సో బేసికలీ T సిరీస్ అనేది నాకు వేరే దగ్గర కావాలి, ఇక్కడ వద్దు. ఇక్కడ ఓన్లీ నాకు ఇలా ఉంటే చాలు, మైత్రి మూవీస్ అండ్ సుకుమార్స్. సో నెక్స్ట్ T సిరీస్ అనేది నాకు ఈ కార్నర్ లో కావాలి. లేదంటే నేను టాప్ లో కూడా పెట్టుకోవచ్చు, అది మళ్ళీ కాపీ చేసుకుంటా బేసికలీ అదొక్కటే. మూవ్ టూల్, సెలెక్షన్ టూల్ తో సెలెక్షన్ చేసుకోండి ఓన్లీ T సిరీస్. ఓకే, దెన్ పేస్ట్ ఇయర్. సో నాకు ఇక్కడ పెట్టుకుంటాను నేను. సో నాకు ఇటువైపు కూడా డార్క్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఐ విల్ ఈ సైడ్ లో కూడా నేను డార్క్ అప్లై చేస్తాను లైట్ గా. బ్రష్ టూల్ తీసుకుని జస్ట్ మరీ ఎక్కువ అయిపోయింది కదా. సో నీట్ తగ్గిద్దాం మళ్ళీ ఒకసారి, ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే, కొంచెం పెంచి ఇది ఎనేబుల్ చేయాలి ఈ ఫోటోని. కొంచెం అరేంజ్ చేస్తాను. ఓకే, సో ఇది మనకి టెక్స్ట్ లోగో కనబడాలి కదా, ఓన్లీ స్క్రీన్ లో పెట్టుకోండి. కాపీ పేస్ట్ చేశాను కాబట్టి పిఎన్జీ లేదు కాబట్టి అలా చేస్తుంది. సో ఈ టెక్స్ట్ కూడా నేను సేమ్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదు నేను టైప్ చేస్తా కస్టమైజ్డ్ కాబట్టి అంటే నువ్వు టైప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ స్క్రీన్ లో అప్లై చేయండి కానీ ఈ టెక్స్ట్ అంతా మీకు సపరేట్ అయి కనిపిస్తుంది. సో మీరు ఓన్లీ ఇవే ఐటమ్స్, ఈ టైటిల్స్ మాత్రమే సెలెక్షన్ చేసుకొని కిందకి మూవ్ చేసుకోవచ్చు కొద్దిగా సెంటర్ కి. ఇంకొంచెం దగ్గరికి పెట్టినా పర్వాలేదు. సో నేను ఏం చేస్తా అంటే లెఫ్ట్ సైడ్ ప్లేస్ కూడా క్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై టైటిల్. సో ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఇమేజ్ లో కూడా నాకు కొంచెం కలర్, రెడ్డిష్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. దానికి కలర్ బ్యాలెన్స్ లో నేను లైట్ గా రెడ్ స్టైల్ యాడ్ చేసుకుంటాను. ఓకే, సో నాకు కొద్దిగా డార్క్ షేడ్ కూడా కావాలి, డార్క్ చేసుకోవాలనుకుంటున్నా ఫోటోని. ఇంకా ఎక్కువ డార్క్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నాకు నాయిస్ కావాలి, కొంచెం నాయిస్ యాడ్ చేసుకో, సో దట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాటికి కూడా మ్యాచ్ అవుతుంది. అంటే నాయిస్. ఓకే, మీకు ఇక్కడ చూడొచ్చు ఎంత అప్లై అవుతుంది ఏంటనేది ఇలా క్లిక్ చేస్తే. ఓకే, ఓకే చేస్తాను. ఇది డామినేటింగ్ ఉంది, సో నేను కింద పెడతా, ఇంకా సైజ్ తగ్గించుకుంటా. లేదు అంటే ఇటువైపు సెంటర్ లో పెట్టేస్తే ఫోటో ఏంటి క్లియర్ గా ఉంటుంది, బట్ విల్ కీప్ హియర్ టాప్. సో ఈవెన్ మనం ఆ డేట్ కూడా కీప్ చేసుకుందాము, పోస్టర్ లో పెడదాం డేట్ కూడా, ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి కొత్తగా ఏం చేయట్లేదు, జస్ట్ కాపీ చేసుకుని పేస్ట్ అండ్ స్క్రీన్. ఆ స్క్రీన్ ఎందుకు పెడుతున్నాం అంటే, బికాజ్ ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మన ఇమేజ్ నేమ్ కట్ చేయట్లేదు. సో ఐ ప్లేస్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఈ టైటిల్ అన్నిటిని కలిపి సెంటర్ సెంటర్ చేసుకుని మనం ఆ, పైకి పెట్టుకున్నాము ఈక్వల్ గా. ఇది కొంచెం ఇటువైపు జరిపి సెంటర్ అవుతుంది అనుకుంది. ఓకే, క్లియర్ కదా. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఇలా మనము ఇప్పుడు ఒక పోస్టర్ నుంచి ఇంకో, ఇప్పుడు ఇది ల్యాండ్స్కేప్ లో ఉంది, నాకు సేమ్ ఇదే పోర్ట్రైట్ స్టైల్లో కూడా కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే సేమ్ బ్యానర్ ని డూప్లికేట్ చేద్దాం. సో డూప్లికేట్,
డూప్లికేట్ అయితే టూ టూ అవుతాయి కదా. సో టూ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ పవన్ కళ్యాణ్ ఏవైతే లేయర్స్ ఉన్నాయో, ఇమేజెస్, వాటిని ప్లస్ బ్యాక్గ్రౌండ్ ని ఇటు మూవ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. లేదంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫొటోస్ మాత్రమే నేను మూవ్ చేస్తాను. ఇలా చేసి ఇది కూడా నేను మూవ్ చేస్తున్నాను. నేను సింపుల్ వే చెప్తున్నాను, మళ్ళీ స్క్రాచ్ చేయకుండా క్రాప్ చేస్తాను. ఓకే, క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా అంటే మళ్ళీ కిందికి క్రాప్ చేసుకుంటాను అడిషనల్ ప్లేస్ కోసం. సో ఇంత ఎక్కువ అవసరం లేదు, కొంచెం పైకి చేస్తాను. అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి మీరు ఇది చేయండి. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ టైటిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని కాపీ చేసుకుని కిందకి మూవ్ చేస్తాను. సో ఈ పెద్ద అనేది కరెక్ట్ గా మధ్యలోకి వచ్చేలా చూస్తాను నేను. ఓకే, బ్లాక్ కలర్ పోయింది. బ్లాక్ అప్లై చేస్తాను. ఓకే, సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఫోటో ఇంకొంచెం కిందకి తీసుకొస్తాను. రైట్ కీప్ డౌన్. సో ఇప్పుడు ఈ లేయర్ ఓవర్లాప్ ఉంది కదా, అది కొద్దిగా ప్యాచ్ లా కనిపిస్తుంది. మనం అక్కడ కూడా బ్లాక్ కలర్ వేసుకోవచ్చు, న్యూ లేయర్ పెట్టుకుని మీకు మర్జ్ అయినట్టు వచ్చేలా చేస్తాను, చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ నాకు ఈ టైటిల్స్ కి ఇంత ఇంపార్టెన్స్ వద్దు, మెయిన్ టైటిల్ కి పైకి తీసుకుపోతాను నేను. ఇది కొంచెం కిందకి మూవ్ చేస్తాను, ఇంకా చిన్నగా సైజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నేను ఇటువైపు పెట్టుకోవాలనుకుంటున్నా. సో ఇది కూడా నేను అకార్డింగ్ టు ద మై లేఅవుట్ కి నేను అప్లై చేస్తాను. ఇప్పుడు ఈ త్రీ టైటిల్స్ ప్లస్ పెద్ద మెయిన్ టైటిల్ కిందకి డ్రాగ్ చేస్తా కొంచెం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఓకే అంతా బాగానే ఉంది, బట్ ఐ లైక్ దిస్ బ్లాక్ షర్ట్ వన్ ఆల్సో. సో ఇక్కడ పైన చూస్తే కూడా మీకు లేయర్ లో కొద్దిగా మిక్స్ కనిపిస్తుంది, సో అది మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అరేంజ్ చేసుకోవచ్చు కావాలని. సో ఇది చూసారా, అది ఆటోమేటిక్ గా మిక్స్ అయిపోతుంది. యా, యా, దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. లైక్ టైటిల్ చేంజ్ చేసుకోవాలి వేరే పోస్టర్ కి ఒకటంటే ఇలా చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాంటివి నేర్చుకుందాం అనుకుంటే ఫాలో ట్రూలీ అకాడమీ అండ్ సబ్స్క్రైబ్.